నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో నేడు ప్రధానాచార్యులు ఈ మృత్యుంజయ గారి అధ్యక్షతన కళాశాల వార్షికోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యాలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నైతిక విలువలు పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను చేకూర్చాలని తెలిపారు. అంబేద్కర్, పూలే వంటి మహానీయుల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, పేదరికం పారద్రోలే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. 5,30,00,000 మొన్న జూలై 15న మన కళాశాల శాంక్షన్ చేయడం జరిగింది. లక్కీగా ఆ రోజే నేను ఇక్కడ కళాశాలలో జాయిన్ అయ్యాను. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీరు మీ చేతులుగా అమౌంట్ శాంక్షన్ కావటం, నేను జాయిన్ కావటం తాత్కాలిక అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పటికీ సో ఈ విషయంలో అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాయిన్ అయిన కాడి నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు సాల్వ్ చేయడంలో నరేష్ గారిని మాకు ఒప్పచెప్పి నరేష్ గారితో మాకు ఫాలో చేపించడం ఎప్పుడు ఆ యొక్క సపోర్ట్ మేము మరవలేము సార్. లాస్ట్ ఇయర్ కూడా కళాశాల స్టార్ట్ కాగానే ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలకి సార్ చేతుల మీదుగా సార్ పర్సనల్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయల దాకా. అందుకు మాకు ప్రత్యేకమైనటువంటి అదే విషయాన్ని ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ అయినటువంటి రాజమోహన్ సార్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ సంవత్సరం ఆ రకంగా చేస్తే ఈ సంవత్సరం కూడా సారు సొంతంగా తన పాకెట్ మనీ 50,000 ఇవ్వడం జరిగింది మా కళాశాలకి. ఆ 50,000 ఒక కంప్యూటర్ తెచ్చుకున్నాం సార్. ఆ కంప్యూటర్ తోటే ఇప్పుడు కళాశాల నడుస్తుంది. గవర్నమెంట్ ఇస్తుందని మేము ఎదురు చూసినట్లయితే మా కలెక్టరేట్ దగ్గర కానీ మా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి ఎదురు చూసినట్లయితే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మీ వ్యక్తిగతమైనటువంటి సహాయ సహకారాలతో మేము కొంచెం ఉన్న దాంట్లో కంఫర్ట్గా ఉండగలుగుతున్నాం సార్. అందుకు మాకు ప్రత్యేకమైన ఎప్పటికీ మీ పట్ల కృతజ్ఞతా భావం ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 స్టార్ట్ అయితే ఇక చెప్తున్నాం. ఎంతో మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు దోచుకోలేనటువంటి ఒక దుస్థితి ఉండేది. అటువంటి దుస్థితిని మన కళ్ళ ముందు మనకు పేద విద్యార్థులు చదువుకోవాలి, చదివే ఒక గొప్ప ఆయుధం కావాలి, పేదరికము సమస్కోవాలంటే అంబేద్కర్ గారు చెప్పినటువంటి ప్రోగ్రెస్ కానీ ఏ విధంగా ఉందని మీరు చేస్తే వాని ఐడియాలజీ వాడు ఎంత దూరం చదవగలుగుతుండో, వాడి ప్రోగ్రెస్ ఎంత ఉంది, హోంవర్క్ ఉందా లేదా అనే దాని మీద ఉంటే చాలా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని ఒక విద్యార్థి ఇంకో విద్యార్థి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించిన తరీకలో ఈ వ్యవస్థ నడిస్తే ఈ కాలేజ్ కూడా దాదాపు నా కళ్ళ ముందు ఇంకా నేను 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటా, మళ్ళీ మీ దీవెన ఉంటే మళ్ళీ కూడా నేను ఎమ్మెల్యే అవుతా. అందుకోసమనే రేపు మళ్ళీ దీన్ని నేను దాదాపు 200-300 మందిని విద్యార్థులు చూడాల్సిన అవసరం ఉందనుకోండి. నేను కళ్ళు కంటా ఉన్నా. నేను కూడా ఎండాకాలం క్యాంపెయిన్ పెట్టుకున్నా, ఎండాకాలం ప్రత్యేక క్యాంపెయిన్ పెట్టుకొని అన్ని తిరుగుతానే, మైక్ పెట్టుకొని తిరుగుతానే. అది కూడా చెప్తున్నానే. అందరూ ఊళ్ళలో పోయి ఊళ్ళలో సమావేశాలు పెట్టి మీ పిల్లలందరూ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరూ కూడా మీరు తిరుమలగిరి జూనియర్ కాలేజ్ పంపాలని కూడా ప్రతి మండల స్థాయిలో మీటింగ్ పెట్టి నేను కూడా క్యాంపెయిన్ చేస్తా. కనుక ఈ కాలేజీని ముందు వరుసకు తీసుకుపోవాలని మీ కష్టపడుతున్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన లెక్చరర్స్కు మా నాయకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.